పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని సభాపతి నోటీసులకు సమాధానమిచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం మరింత గడువు కావాలని స్పీకర్ను కోరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల సమాధానాలను ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పంపించారు. తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులు అందుకున్న 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్లో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో సభాపతి వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ కార్యాలయం నుంచి తాకీదులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకెపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. కానీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానాలు ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్ను కోరినట్లు సమాచారం. తమపై చేసిన ఆరోపణలపై 8 మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణలో పలు లీగల్ జడ్జిమెంట్లను కూడా ఉదహరించినట్లు తెలిసింది. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని, ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు రాజీనామా చెయ్యలేదని, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని, ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువా కప్పారని వివరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కండువా కప్పుతున్నప్పుడు తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో కప్పుకున్నామని, పైగా అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదని 8 మంది ఎమ్మెల్యేలు వేర్వేరుగా వివరణ ఇచ్చినట్లు తెలిసింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన వివరణలో తాను ఇప్పటికీ బీఆర్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగానే పనిచేస్తున్నానని, మా ఇంట్లో కార్యాలయంలో కేసీఆర్ ఫోటో ఉంటుందని తెలిపినట్లు సమాచారం. తన ట్విట్టర్ హ్యాండిల్లోనూ బీఆర్ఎస్ అనే ఉంటుందని, కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా కొందరు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కడితే వారిపై చట్టపరంగా ఫిర్యాదు చేశారని కృష్ణమోహన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కలిసి తాను పార్టీ మారలేదని చెప్పానని, సంబంధిత ఫిర్యాదు కాపీని, కేటీఆర్ను కలిసిన ఫోటోను జతపరుస్తూ స్పీకర్కిచ్చిన వివరణలో పేర్కొన్నట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపు నోటీసులపై సమాధానాలు ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేల వివరణల్ని ఫిర్యాదు చేసిన సంబంధిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పంపారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వివరణను పల్లా రాజేశ్వరరెడ్డికి, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ల వివరణల్ని డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ల వివరణల్ని జగదీష్ రెడ్డికి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్యల సమాధానాల్ని చింతా ప్రభాకర్కు, తెల్లం వెంకట్రావు వివరణను కేపీ వివేకానందకు అందేటట్లుగా స్పీకర్ ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టుకు తాము సమాధానమివ్వాల్సి ఉండడంతో ఎక్కువ సమయం తీసుకోకుండా 3 రోజుల్లోగా వీటిపై అభ్యంతరాలుంటే చెప్పాలని సంబంధిత ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు స్పీకర్ సూచించారు. కడియం శ్రీహరి నుంచి వివరణ వచ్చాక కేపీ వివేకానందకు, దానం నాగేందర్ నుంచి వచ్చే సమాధానాన్ని పాడి కౌశిక్ రెడ్డికి స్పీకర్ పంపే అవకాశం ఉంది. పార్టీ ఫిరాయింపు నోటీసులపై ఎమ్మెల్యేలిచ్చిన వివరణల్ని బీఆర్ఎస్ లీగల్ సెల్ పరిశీలనకు పంపింది. వారిపై ఫిర్యాదు చేసినప్పుడు తాము సమర్పించిన ఫోటోలు, వీడియోలు, పత్రికా కథనాలు, ఇప్పుడు వివరణలో పేర్కొన్న అంశాలపై న్యాయ నిపుణులు విశ్లేషణ జరుపుతున్నారు. స్పీకర్ నిర్దేశించిన గడువులోగా ఈ 8 మంది ఎమ్మెల్యేల వివరణలపై సమగ్ర సమాధానాల్ని వేర్వేరుగా సభాపతికి సమర్పించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సభాపతి నుంచి లేఖలు అందడంతో 13వ తేదీలోగా తమ అభ్యంతరాల్ని పంపేందుకు గులాబీ పార్టీ సన్నద్దమవుతోంది.